ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మేము సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ నుండి వస్తున్నాము. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, దేవుడు నాకు ఇక్కడికి రాకముందు 3 months బ్యాక్ నాకు ఈ చర్చ్ని దేవుడు చూయించినాడు అనమాట. యాక్చువల్గా నాకు తెలీదు. అన్నయ్య నేను మెసేజెస్ ఎప్పటి నుండో వింటున్నా, కానీ అన్న నేను ఎప్పుడూ చూడలేదు. అంటే అది ఎప్పుడో 2 years బ్యాక్ విన్నాను. అసలు అన్నని తెలీదు, కానీ దేవుడు పదే 3 months నాకు అన్నని చూపించడం జరిగింది. సో అట్లా నేను వెతుక్కుంటూ ఈ చర్చ్కి రావడం జరిగింది. ఫస్ట్ ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అవ్వాలి ఈ చర్చ్లో నేను వచ్చినప్పుడు అని చాలా ఉండే. నాకు ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అవ్వాలి అని ఉండే. నేను ప్రేజ్ చేయకపోయేదాన్ని, దేవుణ్ణి స్తుతించలేకపోయేదాన్ని. ఇష్టం, బట్ నేను చేయలేకపోయేదాన్ని. ఫస్ట్ ఆన్లైన్ ప్రేయర్లో మరి సిస్టర్ తను సాంగ్స్ పాడుతున్నప్పుడు నేను కంప్లీట్గా దేవుడికి సమర్పించుకొని 2 చేతులు పైనకు పెట్టేసి దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయ్యి ఇంకా నేను స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నా, అంతే. థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్తున్నప్పుడు నేను చాలా చక్కటి ఎక్స్పీరియన్స్, నాకు తెలియకుండా చాలా ఏడుస్తూ ఉన్నా. ఎందుకంటే దేవుడు నా లైఫ్లో చాలా మిరాకిల్స్ చేసినాడు. బట్ నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉండకపోయేదాన్ని, అంటే వాటిని గుర్తు చేసుకుని నేను థ్యాంక్స్ చెప్పకపోయేదాన్ని. ఆ డే మాత్రం దేవుడు మొత్తం నాకు అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట, నాకు అన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు. తను నా జీవితంలో ఏవేవి మిరాకిల్స్ చేసినారో. అప్పుడు నాకు తెలియకుండా ఫుల్ ఏడుస్తూ నేను థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని గట్టిగా పైన చూస్తూ దేవుడు ఇక్కడ నాకు కిస్ చేసి ఐ లవ్ యూ అని ఆయన స్పర్శ నేను చూడడం జరిగింది. ఆ డే నేను చాలా, అంటే అసలు నేను చెప్పలే. ఆ డే నుండి నేను థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి 4 months అవుతుంది మేము రావడం. మార్నింగ్ ప్రేయర్స్ అంటే నాకు దేవుడు మే నెలలో, లాస్ట్ మేలో మార్నింగ్ ప్రేయర్స్ అనేటి నేను స్టార్ట్ చేస్తున్నాను. వాట్సాప్లో ఒక 20 members అలా యాడ్ అయినారు. డైలీ వాళ్ళకి వాక్యం చెప్పడం, టంగ్స్ మాట్లాడడం 1 hour అలా మార్నింగ్ 3 o'clockకి నేను స్టార్ట్ చేసినాను అనమాట. అట్లా 2 hours, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 1 hour అలా కంటిన్యూ అవుతుంది. పెద్ద వాళ్ళు ఉంటారు, బట్ వాక్యం నేనే చెప్తూ ఉంటాను, నడిపిస్తా. బట్ ఇక్కడికి వచ్చినాక ఆ స్థుతులు నేను చూసినప్పుడు ఇంకా వాళ్ళకి అదే చెప్పడం నేను మొదలుపెట్టినాను. చాలా మిరాకిల్స్ వాళ్ళు కూడా చాలా మిరాకిల్స్, అంటే కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్, లైఫ్ లాంగ్ ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోవడం జరిగింది. అన్న చెప్పిన మెసేజెసే నేను వాళ్ళకి స్తుతి చేయండి, థ్యాంక్స్ గివింగ్ చేయండి, జరగకముందే దేవుని స్తుతించాను. మొన్న రీసెంట్గా చాలా జరిగినాయి, అవన్నీ చెప్పే టైం నాకు లేదు. బట్ మొన్న రీసెంట్గా నేను చూసిన ఒక అమ్మాయి, అంటే నేను యాక్చువల్గా స్కూల్లో చేస్తాను అనమాట, అకౌంటెంట్గా చేస్తాను నేను. అయితే నేను చేసే అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, బట్ నాకు కాంట్రాక్ట్ బేస్ నా జాబ్. అయితే అక్కడ 10th standard వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ నేను స్వార్థ చేసిన అనమాట స్కూల్లో అందరికీ. అయితే వాళ్ళంతా కూడా దేవుని బిలీవ్ చేస్తారు, మంచిగా ప్రేయర్ చేసుకునే వాళ్ళు అనమాట. బట్ అందులో ఒక అమ్మాయి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది, క్లాస్ ఫస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసింది, నా దగ్గరకు వచ్చి కొన్ని డౌట్స్ అడిగింది దేవుడి పైన. నేను ఇదే మాట, థ్యాంక్స్ గివింగ్ జరగకముందే మనం స్తుతిస్తే ఏదైనా దేవుడు చేస్తారా. అయితే ఆ డే నైట్ నాకు అమ్మాయి గురించి దేవుడు కలలో, ఆ అమ్మాయి ఏది ప్రార్థిస్తే అది నేను ఇస్తానని వాయిస్ విన్నా. నేను నా కలలోనే అమ్మాయి గురించి విన్నా. అమ్మాయికి నేను చెప్పినాను, అరే దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇలా చెప్పి ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎగ్జామ్స్ టైంలో మొత్తం క్వశ్చన్ పేపర్ ఆమెనే ప్రిపేర్ చేసి ఆ పిల్లలకి ఇచ్చేది. డైలీ రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఆమె ప్రిపేర్ సేమ్ అవే క్వశ్చన్స్ రావడం. మిగతా పిల్లలంతా కూడా బిలీవ్ చేయని పిల్లలు కూడా అందరు దేవుడిని నమ్మడం జరిగింది. అమ్మాయి ఏమనేదంటే, మేడం ప్రతి ఇయర్ ఫెయిల్ అవుతారు కదా, ఈ ఇయర్ మాత్రం ఎవరు ఫెయిల్ అవ్వద్దు అని. ఎందుకంటే మిగతా మేడమ్స్ అందరికీ తెలిసిపోయింది అనమాట, వీళ్ళు దేవుడిని నమ్ముతున్నారు. 10th batch వాళ్ళకి ఇష్టం లేదు, నా పైన చాలా అగెనిస్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. బట్ నేను దేవుడి వైపే చూస్తున్నా. అయితే నేను అమ్మాయికి చెప్పినప్పుడు అసలు జరిగిందంటే అంత అపోజిట్. అందరూ మంచి పాస్ అయిపోయినారు, బట్ ఈ అమ్మాయికి క్లాస్ ఫస్ట్ అమ్మాయి, ఈమెకి తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఏ అమ్మాయి అయితే అందరి కోసం ప్రయాసపడిందో ఆమె నాకు వెంటనే కాల్ చేసి ఏడుస్తూ ఉంది, మేడం నాకు తక్కువ మార్క్స్ వచ్చేసినాయి.
అయితే లేదు దేవుడు నీ లైఫ్లో గొప్ప మిరాకిల్ చేయబోతున్నా, ఇంతమంది కోసం నువ్వు చేసినావంటే దేవుడు నీకు బెస్ట్ ఇవ్వబోతున్నాడు, నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు, ఈ మార్క్స్ కాదు నీకు ముఖ్యం, రేపు నువ్వు సెటిల్ అవ్వడం మెయిన్, అది మంచి పొజిషన్లో నువ్వు ఉండబోతున్నావు అని నేను చెప్పడం జరిగింది. అయితే తను పాల్సెట్ ఎగ్జామ్ రాసిందనమాట, దాంట్లో సీట్ రావాలని ఆశించి నేనేం చేస్తున్నా, డైలీ 100 times నువ్వు థ్యాంక్ యూ జీసస్ నాకు అందులో సీట్ ఇచ్చినందుకని నువ్వు చెప్పు అని చెప్పి. అయితే తను ఈరోజు మార్నింగ్ మెసేజ్ అలానే ఉంది నా దగ్గర, మార్నింగే నాకు మెసేజ్ చేసి, మేడం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా, నాకు హైదరాబాద్లో బ్రిలియంట్ స్కూల్లో కాలేజ్లో నాకు సీట్ వచ్చిందని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు గొప్పవాడు. ఈరోజు ఆ మేడమ్స్ అందరికీ కూడా తెలిసింది ఏంటంటే దేవుడు వల్లనే వీళ్ళంతా పాస్ అయినారని. ఆ 10th batch ఫస్ట్ టైం అట్లా పాస్. మొన్న ఆ సిస్టర్ చెప్పినప్పుడు నాకు చెప్పాలి అనిపిస్తుంది, బట్ ఈ అమ్మాయి విషయంలో నాకు బాధ ఉండే, ఆ బాధ కూడా దేవుడు తీసేసింది. ఇంకా ఎవరు నాకు పరిచయమైనా నేను ఒక్కటే చెప్తా ఉంటా, థ్యాంక్స్ చెప్పండి, జరగకముందే దేవుడు కార్యాలు. నిజంగా అలాంటి ఇప్పుడు చెప్పే టైం నాకు లేక చాలా మిరాకిల్స్ నా లైఫ్లో, ఇతరుల లైఫ్లో నేను చూసిన. దేవుడి నామని మహిమ కలుగాక. నెక్స్ట్ ఇంత చక్కటి ఫాస్ట్ అవ్వని దేవుడు నిజంగా గిఫ్ట్గా మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగాక.